హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రోహిత్ హర్ష ఐడియాస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మేము ఏం చేస్తున్నాము అంటే ములక్కాయ ఆవకాయ పచ్చడి అనమాట. దానికోసం ములక్కాయ ముక్కల్ని ముందుగానే కడుక్కొని ఇలాగ నీట్గా మనకి ఏ సైజు కావాలితే ఆ సైజు మీడియం సైజు కోసుకొని మంచిగా క్లాత్ పెట్టి తుడిచేసుకోవాలి మొత్తం ముక్కలన్నింటినీ కూడా. ఇలా చేసుకోవడం వల్ల ఎక్కడైనా కొంచెం తడి ఉన్నా కూడా ఆ క్లాత్ తీసేసుకుంటుంది. సో అందువల్ల అలా చేయాలన్నమాట. సో ముక్కలన్నీ వేసేసుకుని దాంట్లో 1/2 kg కారం అయితే యాడ్ చేశారు. అండ్ 1/4 kg ఆవ పిండి కూడా యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగే దాంట్లోనే కొంచెం 1 kg వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. అండ్ దాంట్లోనే కొంచెం అంటే ఉప్పు ఎంత సరిపడుతుందో చూసుకుని మనం కళ్ళుప్పు ఉంటే కళ్ళుప్పుని ఇలాగ పొడి చేసుకోవచ్చు, లేదంటే ప్యాకెట్ కూడా దొరుకుతుంది. సాల్ట్ కాకుండా ఇలా పచ్చడికి వేసుకోవడానికి ఇలా ప్యాకెట్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది, నార్మల్ సాల్ట్ కాదు. అండ్ ఉప్పుని కొట్టిన మిక్సింగ్ పౌడర్ కూడా దొరుకుతుంది అనమాట. సో కావాలంటే అది కూడా యూస్ చేసుకోవచ్చు, లేదంటే సాల్ట్ కూడా యూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. అంటే ఈరోజు పచ్చడి పడుతున్నాం కదా, రేపు ఈవినింగ్ వరకు ఇలా బయట ఉంచేసి రేపు నైట్ నుంచి కూడా మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. బయట ఉంటే మాత్రం పాడైపోతుంది ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో ఉంటే కనుక మనకి ఒక 2-3 months వరకు కూడా నిల్వ ఉంటుంది. కానీ అప్పటి వరకు పచ్చడి అయితే అంత ఎక్కువైతే పట్టుకోకుండా కొంచెం మనకి తక్కువగా అంటే ములక్కాయలు దొరికినప్పుడు ఎప్పుడైనా ఇన్స్టెంట్గా పట్టేసుకోవచ్చు. ఇది చాలా బాగుంది, చూసారు కదా. ఇదైతే ఇప్పుడు మాకైతే ఒక 1 month వరకు వస్తుంది పచ్చడి అయితే. ఇలానే ఏ కూరగాయలైనా కలుపుకోవచ్చు. అంటే మనం క్యాలీఫ్లవర్ పచ్చడి కూడా ఇలానే సేమ్ ప్రాసెస్. అది కూడా కట్ చేసేసుకుని చిన్న చిన్న పీసెస్ కింద అది కూడా చేసుకోవచ్చు, మన ఇష్టం. అది కూడా చాలా బాగుంటుంది ఆ పచ్చడి కూడా. ఇది ములక్కాయ పచ్చడి మా పిల్లలు అయితే టేస్ట్ చేస్తున్నారు, వాళ్ళకైతే చాలా బాగా నచ్చిందంట. ఇంకా అండ్ లాస్ట్లో నిమ్మరసం యాడ్ చేసుకోవాలన్నమాట. దీంట్లో నిమ్మరసం యాడ్ చేసుకుని అండ్ మనకి కొంచెం కారం సరిపోలేదని చెప్పేసి మళ్ళీ కారం అయితే యాడ్ చేస్తున్నారు కొంచెం. చూడండి, అంటే మనం రుచి టేస్ట్ చూసుకొని ఎంత సరిపడుతుందంటే అంత వేసుకోవాలి. మేమైతే ఒక 10-15 వరకు నిమ్మకాయల రసం అయితే పిండాము. సో అది కూడా తీసుకుని యాడ్ చేసుకోవాలన్నమాట. అంటే ఇది ఒక కుంచుడు ముక్కలంటే దానికి ఒక 15 వరకు నిమ్మకాయ రసం అయితే పడుతుంది. సో దాన్ని బేస్ చేసుకుని మీరు ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే అంత చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం పులుపు అంతా కూడా మొత్తం ముక్కలన్నింటికి పట్టేటట్టు మళ్ళీ మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి. అండ్ ఇంకా నూనె కొంచెం తక్కువ అయిందనేసి మ్యాక్సిమం మాకైతే 2 kg వరకు నూనె అయితే పట్టింది ఒక కుంచుడు ములక్కాయ ముక్కలకి. అంటే మా సైడ్ కొంచెంతో కొలుస్తాము, 8 తవ్వలు కొంచెం అనమాట. సో అన్ని ముక్కలకి 2 kg ఆయిల్ అయితే పట్టింది. అండ్ 1/2 kg కారం అయితే పట్టింది. అండ్ 1/4 kg ఆవపిండి అయితే పట్టింది. ఒక 10-15 వరకు నిమ్మరసం అయితే యాడ్ చేసాం అనమాట. ఇది క్వాంటిటీ అనమాట. దాన్ని చూసుకుని మీరు ఎంత కలుపుకుంటున్నారో దాన్ని బేస్ చేసుకుని అయితే కలుపుకోండి. మొత్తం అంతా కూడా మంచిగా ఆయిల్ కూడా మొత్తం అన్నింటికి పట్టేటట్లు ఇలా మంచిగా మిక్సింగ్ అయితే చేసేసుకోవాలి. చూసారు కదా, చాలా బాగుంది. ఇంకా దాన్ని చూస్తుంటేనే చాలా నోరు ఊరిపోతుంది. మా పిల్లలైతే మంచిగా టేస్ట్ అయితే చేసేస్తున్నారు, చాలా బాగుందంట పచ్చడి. చూడండి ఎలా టేస్ట్ చేస్తున్నారో. వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది పచ్చడి. అంటే వీళ్ళు పచ్చడికి ఫేవరెట్ అనమాట. ఇప్పుడు మనం కొంచెం బిల్డప్ ఇస్తున్నాం దీంట్లో, అంటే ఇంకా నూనె తక్కువ అయిందని చెప్పేసి మళ్ళీ ఇంకా నూనె అయితే యాడ్ చేస్తున్నాము. సో నేనే పచ్చడి అంతా కలిపానని చెప్తాను అనేసి లాస్ట్లో ఇట్లా బిల్డప్ అయితే ఇస్తున్నాను. సో పచ్చడి కలిపిందంతా కూడా ఆ అమ్మమ్మగారే అనమాట. సో పచ్చడి అయితే చాలా బాగా, మనకు అంత పచ్చళ్ళు పట్టేంత ఇది లేదులేండి, నేనైతే ఏం పట్టలేను. సో ఇప్పుడు డబ్బాలో స్టోర్ చేసుకోవడానికి మనం అయితే అడుగున కొంచెం నూనె అయితే అడుగున వేసుకొని ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ దాంట్లో వేసేసుకోవాలన్నమాట. సో ఇలా చేయడం వల్ల మనకి కొంచెం
ఎక్కువ కాలం నిల్వ ఉండే అవకాశం ఉంటుంది. కానీ టేస్ట్ చూస్తే మాత్రం అంత ఎక్కువ కాలం నిల్వ ఉంచేలా అయితే ఉండదు. మనం వెంటనే తినేస్తాం, అంత బాగుంటుంది పచ్చడి అయితే. ఆల్రెడీ ఒకసారి పట్టాము, ఇది సెకండ్ టైం అనమాట. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంది. ఈలోపు మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ గైస్. అండ్ లైక్ కూడా చేయండి, ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకొంతమందికి వీడియో షేర్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ మన ఛానల్కి అయితే 1500+ సబ్స్క్రైబర్స్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ గాయస్, నన్ను ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ముందు కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరిన్ని ఇలాంటి పచ్చళ్ళు, కొత్త రకం వెరైటీస్ ఇవన్నీ కూడా మీకు చూపించాలి అని అయితే అనుకుంటున్నాను. ఖచ్చితంగా ట్రై చేస్తాను. చూస్తున్నారు కదా, ఇలాగ మొత్తం అంతా ఇలాగ డబ్బాల్లో వేసేసుకుని అదంతా కూడా అంటే ముక్క ములిగేంత వరకు కూడా మనం ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. దీంట్లో ఇంకా కొంచెం ఆయిల్ పడుతుంది. అంటే రేపు ఫ్రిడ్జ్లో పెట్టమన్నారు కదా, ఈ నైట్కి బయట ఉంచేసిన తర్వాత మార్నింగ్ చూద్దామని చెప్పేసి మేమైతే ఇంకా ఆయిల్ అయితే యాడ్ చేయలేదు. అండ్ ఇంకా దీంట్లో అయితే ఆయిల్ అయితే కొంచెం పడుతుంది రెండిట్లో కూడాని. సో చూసుకోండి, ముక్క ములిగేంత వరకు కూడా ఆయిల్ అయితే పట్టాలన్నమాట, వేసుకోవాలి, అంత పడుతుంది. సో ఓకేనా గైస్, ఇలా చూడండి, అందుకనే టెస్ట్ చేస్తున్నారు ముక్క ములుగుతుందా లేదా అని చెప్పేసి. ఇంకా కొంచెం అయితే పడుతుంది, ఇంకా రేపు వేద్దామని చెప్పేసి వేయలేదు. రేపు అంటే ఫ్రిడ్జ్లో పెట్టే ముందు ఆయిల్ వేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెడతాం అనమాట. చూడండి బాగుంది కదా, పచ్చడి అయితే మొత్తం ప్రిపేర్ అయిపోయింది. చాలా 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 సింపుల్ అండ్ ఇన్స్టెంట్గా. మాకు ఇది పట్టడానికి ఒక ½ అవర్ పట్టింది అంతే, ఎక్కువ కూడా పట్టలేదు. అండ్ ఇక్కడ పచ్చడి అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో అన్నం కలుపుకొని, వేడివేడి అన్నం వేసుకొని ఇలా కలుపుకొని అందరూ చిన్నప్పుడు మెమరీస్ అయితే నిజంగా గుర్తొచ్చినాయి. అందరం ఇట్లా తిన్నామన్నమాట, చాలా బాగుంది. లాస్ట్లో ఇలా తింటుంటే చాలా 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 టేస్ట్గా ఉంటుంది కదా. చూడండి, చిన్నటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చినాయి. అందరం టేస్ట్ చేసాము మొత్తం అన్నీ కూడా. ఈలోపు మా పిల్లలు అయితే స్నాక్స్ తెచ్చుకున్నారు, అవి వాళ్ళు అల్లరి సరిపోతుంది అట్లాగా. ఖచ్చితంగా ఈ పచ్చడి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా ఇన్స్టెంట్గా అయిపోతుంది. ఒక ½ అవర్లో మొత్తం అంతా అయిపోతుంది అనమాట. చూడండి, ఇప్పుడు నేను కూడా టేస్ట్ చేసేసాను. చాలా 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 బాగుంది. అయ్యయ్యో సూపర్ అనమాట. నాకైతే ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను. చాలా బాగుంది, చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి. చాలా చాలా బాగుంది, ఇంకా ఊరితే ఇంకా బాగుంటుంది. చిన్నప్పుడు ఇలానే కదా తినేవాళ్ళం. ఇలా ఎంతమంది పచ్చడి అయిపోయిన తర్వాత అన్నం కలుపుకొని తిన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ గాయస్.